ఏ హాయ్ హలో నమస్తే, నేను మీ రౌడీ. సో నేను మొన్నటి వరకు కేరళ ట్రిప్కి వెళ్ళాను కదా. సో అక్కడ నేనేమనుకున్నా అంటే ప్రతి ఒక్క వీడియో తీసి వ్లాగ్లో పెడదాము, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా అని అనుకున్నా. కానీ ఏమైందంటే అక్కడికి వెళ్ళినాక అది వేరే లెవెల్ ఉంది. తీద్దామన్న టైం నాకు సరిపోలేదు, ఎందుకంటే నా ఎంజాయ్మెంట్లో నేను ఉన్నాను. సర్లే తర్వాత తీసుకొచ్చాను. అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యాను, కానీ మ్యాక్సిమం అయితే అన్ని వీడియోలు తీయడానికి ట్రై చేశాను, తీశాను, పెట్టేశాను కూడా. కొన్ని చూశారు. సో లాస్ట్కి వచ్చేసి లాస్ట్ వన్ డేలో ఒక 2-3 షార్ట్స్ ఏమో తీశాను అంతే. వీడియోస్ కొన్నే. సో ఇప్పుడు ఈ బ్లాగ్లో వచ్చే బ్లాగ్లో ఉన్నాయి అవన్నీ. సో చూసేయండి గైస్, ఏమనుకోకండి. ఉన్న వీడియోస్ అయితే చూసేయండి, అక్కడక్కడ తీసాను అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దామా? హలో గైస్, గుడ్ ఈవినింగ్. నేను మీ రౌడీ. మేమైతే తకడీలో అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే బోట్ హౌస్కి వచ్చేసాం. సో ఇది వచ్చేసి మా బోటు, చూపిస్తా. దిగేటప్పుడు తీయలేదు. సో లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తా, వెయిట్ చేయండి. డైనింగ్ హాల్ ఇదంతా. ఇది వ్యూ పాయింట్ చూసుకోవడానికి. ఎంతసేపు ఈ జాగరాయకృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. ఇది వచ్చేసి గోబీ, ఇది వచ్చేసి క్యాబేజీ, ఫిష్ ఫ్రై, బిన్నీస్ ఫ్రై, మన తొక్కు, మామిడికాయ తొక్కు. ఇది కేరళ స్పెషల్ అంట. సో ఇది ఇవాల్టి లంచ్. తింటూనే ఉంది గాయస్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. Música
అయితే మా బోట్ ఈ విధంగా ఉంటుంది. మా బోట్ నేమ్ ఇది. సో ఇది పైన, ఇది కింద. సో డైనింగ్ హాల్ అయితే ఇందాక దాంట్లో చూపించేశాను. మా పక్క బోట్లో గబ్బర్ సింగ్ పాటలు పెట్టారు. సో మావయ్యలు ఏం చేస్తున్నారో చూద్దాము. లక్కీ, స్వప్నిల్ ట్రావెల్ ఏజెంట్, మా వేణు అన్న, శ్రావణి. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి. ఐస్ వాటర్ ఆడుతున్నాం గైస్. హలో గైస్, మేమైతే ఇప్పుడు అలిపి నుండి కోవెలం బీచ్కి వెళ్తున్నమాట. వెళ్ళే రూట్లో ఆపి ఫ్రూట్స్ గీట్స్ తీసుకున్నాం. ఇగో సో బస్సులో తినడానికి. మాకు కొంచెం దురద ఎక్కువ భయ. మామూలు చూడు, చెట్లు కొమ్మలు. మామిడికాయలు దొంగతనం చేస్తారు. దొరికింది పడతావే అమ్మా. దొంగతనం చేస్తున్నాం గాయస్ మామిడికాయలు. దొరికితే భయ నాకొకటి. అది నీకు, ఇది నాకు. చెట్లల్లో జరిపోయింది భయ. కనిపించట్లేదు. కనిపించింది. అందుకో అది అందుతుంది. చిక్కి అది అందుకుంటుంది. హలో గైస్, మేమైతే ఫైనల్లీ కోవెలం బీచ్ వచ్చేసాం. వెయిట్ చూపిస్తా. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఓ అలలు, చాలా అలలు వచ్చేస్తున్నాయి. ఆహా, ఇదిడా బీచ్ అంటే. ఫస్ట్ టైం చూడబడుతుంది నేను. ఇగో పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. లోపలికి ఫోన్స్ ఎలా లేదనుకుంటా. సో ఇక్కడ నుంచే చూపిస్తున్నాను.